హాయ్ గైస్, సత్యం సుందరం జస్ట్ ఇందాకే చూసా. ఇదొక ఫీల్ గుడ్ డ్రామా మూవీ. యాక్షన్ సీన్స్, రొమాన్స్, డాన్స్ ఇలాంటివి ఏమి ఉండవు. ఫుల్ డ్రామా మూవీ గైస్. ఒక లైఫ్ జర్నీలా ఉంటుంది మూవీ మొత్తం. ప్లాట్ ఏంటి, థియేటర్లో చూడొచ్చా అనేది మాట్లాడుకుందాం. అంతకుముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డైలీ మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీ నుంచి కొంచెం సపోర్ట్ కోరుకుంటున్నాను అంతే. సింపుల్గా ప్లాట్ ఏంటంటే 1996లో ఆస్తి గొడవల వల్ల సత్య వాళ్ళ ఫ్యామిలీ సొంతిల్లు అమ్మి వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. అదెందుకు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. 22 years తర్వాత సత్య వాళ్ళ బాబాయ్ కూతురు పెళ్లికి తప్పక వెళ్లాల్సి వస్తుంది. తను ఆ పెళ్లికి వెళ్ళాక నెక్స్ట్ టైం జరిగింది అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. సినిమా మొత్తం 2 days ఉంటుంది గైస్. అంటే చైల్డ్హుడ్ పోర్షన్స్ తీసేస్తే ప్రెసెంట్ లో జరిగే స్టోరీ మొత్తం 2 days లో ఉంటుంది. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడాలనుకోవడం రీసెంట్ టైమ్స్ లో నా బెస్ట్ డిసిజన్. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. సింపుల్ స్టోరీని ఎక్కడ బోర్ కొట్టకుండా కన్విన్సింగ్ వేలో చెప్పారు. డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇలాంటి మూవీస్ చాలా రేర్ గా వస్తాయి గైస్. వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చూసి ఫీల్ అవ్వాలి, ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అరవింద్ స్వామి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఆయనది ఒక ఇంట్రోవర్ట్ పర్సన్ లాంటి క్యారెక్టర్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్, క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్ లో చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. క్లైమాక్స్ కి ఒక 20 minutes ముందు వచ్చే ఒక్క సీన్ లో చాలా బాగా చేస్తారు గైస్. కంట్లో నీళ్లు తిరిగాయి, అంత బాగా చేస్తారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో మ్యారేజ్ స్టేజ్ మీద ఒక సీన్ ఉంటుంది గైస్. ఒక 10 to 15 minutes ఉంటుంది. ఆ ఒక్క సీన్ చాలు గైస్ ఈ మూవీ వర్త్ ఇట్ అని చెప్పడానికి. చాలా ఎమోషనల్ సీన్స్, కంట్లో నీళ్లు తిరుగుతాయి. ఇఫ్ మీకు సిస్టర్స్ ఉంటే డెఫినెట్లీ ఎమోషనల్ అవుతారు. ఆ 10-15 minutes చాలు గైస్ నా టికెట్ కి వర్త్ ఇట్ అనిపించింది. సినిమాలో చూపించిన లొకేషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, చాలా రియలిస్టిక్ వేలో ఉన్నాయి. కార్తీ ఎంట్రీ సినిమా స్టార్ట్ అయిన ½ an hour తర్వాత ఉంటుంది. ఆయన ఎంట్రీ అయినప్పటి నుంచి స్టోరీలో కొంచెం కామెడీ ఎలిమెంట్ యాడ్ అవుతుంది. ఆయన క్యారెక్టర్ రియల్ లైఫ్ లో చాలా రేర్ గా ఉంటారు. కార్తీది మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ గైస్. ఆయన క్యారెక్టర్ ఎలాంటిదంటే ముఖం తెలియని వాళ్ళకి బాధ వస్తే ఆయన బాధపడతారు, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు, అందరినీ నవ్విస్తారు, అందరూ మనోళ్ళే, అందరూ హ్యాపీగా ఉండాలి అనుకునే క్యారెక్టర్. చాలా బాగుంది గైస్. ఆయన క్యారెక్టర్ కి రైటింగ్ కూడా చాలా బాగుంది. శ్రీదివ్యాది కూడా ఒక క్యారెక్టర్ ఉంది, కార్తీ వైఫ్ రోల్ చేసింది. చాలా చిన్న క్యారెక్టర్ అయినా కూడా తను ఉన్న కొన్ని సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని పాజిటివ్స్ చెప్తున్నావు ఏంటి బ్రో, సాంబార్ అంతగా నచ్చిందా అనకండి గైస్. మీరు కూడా సినిమా చూడండి, నిజం చెప్తున్నా మీకు కూడా నచ్చుతుంది. ఈ సినిమాని ఓటీటీలో చూస్తే అస్సలు ఎక్కదు గైస్, ఇది ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే డ్రామా మూవీస్ని ఓటీటీలో ఎంజాయ్ చేయలేం. థియేటర్లో చూస్తే 2.5 hours సెల్ ఫోన్ ఆఫ్ చేసి ఫ్యామిలీ ఎమోషన్స్ని, ఫీల్ గుడ్ మూమెంట్స్ని బాగా ఎంజాయ్ చేస్తాం. అన్ని పాజిటివ్స్ చెప్తున్నావు ఏంటి, అసలు ఒక్క నెగిటివ్ కూడా లేదా అనకండి గైస్. సెకండ్ హాఫ్లో కాస్త స్టోరీని ట్రాక్ చేస్తారనిపించింది. 10 to 15 minutes అయినా కూడా స్టోరీ అక్కడే ఉంటుంది, ముందుకు అస్సలు కదలదు. అండ్ క్లైమాక్స్ని సడన్గా ఎండ్ చేస్తారు. సో ఓవరాల్గా మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే డెఫినెట్లీ థియేటర్లో చూడొచ్చు గైస్. అడల్ట్ సీన్స్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి ఏం లేవు. పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ. నా సైడ్ నుంచి రికమెండెడ్ 80%. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.